హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సుహాసిని, నేను హౌస్ వైఫ్ని. మీరైతే ఈ యొక్క ఛానల్లో మీరు మంచిగా క్రియేటివిటీ అబౌట్ అంటే మనం క్రియేటివ్గా మంచిగా ఫుడ్ ఎలా టేస్టీగా చేసుకోవచ్చు, దాంతోపాటు మన హౌస్ని క్లీన్గా నీట్గా పీస్ఫుల్గా ఎలా పెట్టుకోవచ్చు, ఇంకా కొన్ని క్రాఫ్ట్స్ డిఐవై ఏవైనా కొన్ని ఉంటాయన్నమాట. మెయిన్గా ఎక్కువ హౌస్ని మనం నీట్గా ఎలా పెట్టుకోవచ్చు, క్రియేటివిటీగా మనం హౌస్ని పీస్ఫుల్గా పెట్టుకునేకి, దాంతోపాటు క్రియేటివ్గా మంచిగా ఫుడ్ టేస్టీగా హెల్తీ ప్లస్ టేస్టీ అన్నమాట. సో దానికి సంబంధించిందే ఉంటుంది నా వీడియోస్లో అన్నమాట. సో ఓకే, ఇది ఇంట్రడక్షన్. దాంతోపాటు నేను మార్నింగ్ తీసుకునే హెల్దీ అండ్ టేస్టీ స్ప్రౌట్స్ సలాడ్ చూపిస్తాను ఈరోజు మీకోసము. సో అది కూడా చూసేస్తాను. చూడండి, నేను ఇలా స్ప్రౌట్స్ పెట్టాను. మనకి స్ప్రౌట్స్ మంచిగా ఎలా రావాలనేది కూడా ఒక వీడియో తీస్తాను నేను. స్ప్రౌట్స్ అనేది చాలా చాలా హెల్దీ అండి. బట్ మనం ఏమంటే తీసుకునేకి ఉత్త స్ప్రౌట్స్ తీసుకోవాలంటే తీసుకోబోదు కాదు. బట్ ఇలా చేసుకొని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో కొన్ని స్ప్రౌట్స్ తీసుకోండి. దీంతోపాటు నేను ఇలా క్యారెట్ని, కుకుంబర్, దాంతోపాటు మనకు దీంట్లో నేను పుదీనా ప్లస్ కొరియాండర్ రెండు కూడా సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, దీంట్లో మిర్చి సన్నగా చాలా సన్నగా కట్ చేసుకోండి, లేదా గ్రైండ్ చేసుకొనన్నా వేసుకోవచ్చు. సో మిర్చి అండ్ కొంచెం పెప్పర్ అన్నమాట, జస్ట్ కొంచెం. మీకు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీంట్లో ఏంటంటే ఈరోజు నాకు ఫ్రెష్ కోకోనట్ లేదండి. ఖచ్చితంగా కోకోనట్ వేసుకోండి. మామూలుగా మనం మిక్సీకి వేసేస్తే జస్ట్ సన్నగా వస్తుంది కదా, దాన్ని మీరు వేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే స్ప్రౌట్స్ హెల్దీ ప్లస్ మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే మనం హెల్తీగా ఉన్న ఫుడ్ కొన్ని తినలేనప్పుడు ఇలా చేసుకొని తింటే మనం టేస్టీగా, అంటే మనం ఫుడ్ని ఎంజాయ్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఉత్త స్ప్రౌట్స్ తినమంటే అవి తినలేక అలా కష్టంగా తినే బదులు ఇలా టేస్టీగా మనము తిన్నప్పుడు మనం చాలా ఎంజాయ్ చేస్తాం ఫుడ్. ఎప్పుడైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తామో ఆటోమేటిక్గా మనము ఇంకా చాలా హెల్తీగా ఉంటామన్నమాట. ఎంత నానపెట్టేసిన గ్రౌండ్ నట్ అనమాట. అంతేనండి, మన టేస్టీ అండ్ హెల్తీ స్ప్రౌట్స్ అలా రెడీ. ఇంతేనండి, మన టేస్టీ అండ్ హెల్తీ స్ప్రౌట్స్ సలాడ్ ఈస్ రెడీ. హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఉత్త స్ప్రౌట్స్ అయితే ఎవ్వరికి తినబుద్ధి కాదండి. ఇలా సలాడ్ చేసుకొని తినండి. స్ప్రౌట్స్ టేస్టీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. అంతేనండి, ఖచ్చితంగా ఫ్రెష్ కోకోనట్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు మిల్క్ కావాలంటే డ్రై గ్రేప్స్, దాంతోపాటు మనం డేట్స్ యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ ఇష్టం ఉండే వాళ్ళైతే ఇంకా మంచిగా టేస్టీగా ఉంటుంది. లేదంటే స్వీట్ అంత ఇష్టం లేదనుకుంటే నార్మల్గా తినేయచ్చు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇట్స్ టేస్టీ అండ్ హెల్దీ అండి. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ టేస్టీ ఫుడ్ తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటాము. సో ట్రై చేయండి వీడియో. దాంతోపాటు నేను మార్నింగ్ యాక్చువల్గా కనిపిస్తుందా, ఇది అయితే నేను ఫస్ట్ జ్యూస్ తాగుతాను మార్నింగ్. దీంట్లో బీట్రూట్ వేస్తాను, క్యారెట్, ఆమ్లా, యాష్ కార్డ్ ఉంటుంది కదా అది వేస్తాను. మళ్ళీ తర్వాత కర్రీ లీఫ్ ఉంటే కర్రీ లీఫ్ వేస్తాను. ఇవి వేసి మంచిగా మనకి కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ అని ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని మార్నింగ్ వాటర్ తర్వాత
ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత జ్యూస్ తాగుతాను. జ్యూస్ తాగిన తర్వాత మనకి మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక 40 మినిట్స్ ఒక బ్రేక్ ఇచ్చిన తర్వాత ఈ స్ప్రౌట్స్ తీసుకుంటాను అనమాట. సో స్ప్రౌట్స్తో పాటు ఫ్రూట్స్ ఏదో ఒకటి తీసుకోండి, బనానా కావచ్చు, లేకపోతే ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ తీసుకోండి. ఇట్స్ హెల్దీ అండ్ టేస్టీ అనమాట. నా ఫేవరెట్ అండి. నిజంగా అనిపిస్తుంది స్ప్రౌట్స్ ఇలా చేసుకొని తిన్నప్పుడు టిఫిన్స్ కంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఇంకా క్రియేటివ్గా హెల్దీగా ఫుడ్, తర్వాత క్రియేటివ్గా మంచిగా మనం పీస్ఫుల్గా హౌస్ని ఎలా పెట్టుకోవచ్చు అనే వీడియోస్ ఖచ్చితంగా నా ఛానల్లో ఉంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. Okay, see you next video. Bye bye.